ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను యాక్చువల్గా ఏంటంటే డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే చాలామంది సేమ్ కమెంట్స్లో చాలామంది ఒకే క్వశ్చన్ అడిగారు. ఏంటంటే హెయిర్ స్ట్రైట్నర్ సంబంధించిన ఒక వీడియో చేశాను. సో ఆ స్ట్రైట్నర్ మీరు అంటే హెయిర్ స్ట్రైట్నర్ చేసేటప్పుడు ఏమైనా అప్లై చేశారా హెయిర్కి, లేకపోతే స్ట్రైట్నర్ చేసేటప్పుడు మనం పవర్ ఆన్లో పెట్టాలా, ఇవన్నీ డౌట్స్ చాలా అడిగారు. సేమ్ రిపీటెడ్ డౌట్స్ అనమాట. సో ఇది క్లారిఫై చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చేసే ముందు నేను ఏం సెరం యూజ్ చేశానో చెప్పే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేస్తాను, రెగ్యులర్గా అయితే చేయను. రెగ్యులర్గా చేస్తే ఏమవుతుందంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, అంటే చచ్చిపోతుంది అనమాట హెయిర్. దానికి హీట్ పెట్టి 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 హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో రెగ్యులర్గా అస్సలు యూజ్ చేయకూడదు. మీరు ఒకవేళ సండే రోజు హెడ్ బాత్ చేసిన తర్వాత మండే రోజు మీరు స్ట్రైటింగ్ చేసినట్లయితే ఒక 2 days మీకు స్ట్రైటింగ్ అనేది అలానే ఉంటుంది. 3 days వరకు కూడా ఉంటుంది నీట్గా ఉంచుకున్నట్లయితే. సో రెగ్యులర్గా చేస్తే మాత్రం హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, పీచు అంటాం కదా, అలా తయారైపోతుంది. సో రెగ్యులర్గా అస్సలు యూజ్ చేయకండి. సో ఏంటంటే హెయిర్కి స్ట్రైటింగ్ అప్లై చేసే ముందు మీరు ఏంటంటే హెయిర్ సెరమ్ అనేది అప్లై చేయాలి. మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం క్రీమ్స్, ఫేస్ సిరమ్స్ ఇలాంటివి ఎలా అప్లై చేస్తామో హెయిర్ని కాపాడుకోవడానికి స్ట్రైటింగ్ చేసే ముందు హెయిర్ సెరమ్ అనేది కూడా అలానే అప్లై చేయాలి. సో ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, సో స్ట్రైట్నింగ్ చేయడం వల్ల హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మనం హెయిర్ సెరమ్ అనేది అప్లై చేస్తున్నాము. సో ఆ హెయిర్ సెరమ్ నేను ఏది యూస్ చేశానో మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి హెయిర్ సెరమ్ అండి, జోవ్స్ వారి ప్రోడక్ట్, జోవ్స్ వారి హెయిర్ సెరమ్ అనమాట. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేయాలి. సో ఇది కూడా ఏంటంటే ఎక్కువగా అప్లై చేయకూడదు, ఆయిల్ పెట్టుకున్నట్టు ఎక్కువగా అప్లై చేయకూడదు. అలా అప్లై చేసినట్లయితే హెయిర్ అనేది జిడ్డుగా ఉంటుంది, స్ట్రైటింగ్ చేసినా కూడా స్ట్రైటింగ్ సరిగ్గా రాదు. సో అందుకోసం ఏంటంటే మనం 2-3 drops ఈ జెల్ అప్లై చేస్తున్నట్లయితే, హెయిర్ సెరమ్ అప్లై చేస్తున్నట్లయితే మనకి సరిపోతుంది. జస్ట్ కొంచెం పించ్ ఒక 2-3 drops అయితే సరిపోతుంది. ఎక్కువగా అప్లై చేసేయాలి. ఎక్కువగా అంటే 2-3 dropsని ఓవరాల్గా అప్లై చేయాలన్నమాట, ఎక్కువగా మాత్రం అప్లై చేయకూడదు. సో నేను యూజ్ చేసింది జోవ్స్ హెయిర్ సెరమ్. సో ఇదేంటంటే నేను హెల్త్ అండ్ గ్లోలో తీసుకున్నాను ఇది హెయిర్ సెరమ్. సో ఇది కాస్ట్ వచ్చేసి చెప్తాను, ఒక్క నిమిషం. కాస్ట్ వచ్చేసి 285 రూపీస్. ఇక్కడ కాస్ట్ ఉంది 285 రూపీస్. క్వాంటిటీ వచ్చేసి మనకి 60 ml క్వాంటిటీ ఉంటుంది. సో ఇది నేను తీసుకొని 2 years అయిపోయిందేమో నాకు తెలిసి. 2 years నుంచి నేను వాడుతున్నాను. అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే 2 years రాదు, నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఒకవేళ చేసినా కూడా నాకు 2-3 days స్ట్రైటింగ్ అనేది ఉంటుంది. సో అందుకోసం నేను కొన్ని 2 years అయింది, కొంచెమే అయింది, అసలు ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, అలానే ఉంది. సో ఎక్కువగా అప్లై చేయకూడదు. నేను మీకు చూపిస్తాను ఎంత అప్లై చేయాలి ఎలా అని హెయిర్ సెరమ్ అనేది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత స్మెల్ అయితే జాస్మిన్ స్మెల్ వస్తుంది. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ప్రస్తుతం నేను హెయిర్ స్ట్రైటింగ్ చేశాను, బట్ మీకోసం నేను చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది జెల్ కారిపోతుంది. సో ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనం తీసుకొని ఓవరాల్గా హ్యాండ్స్కి రబ్ చేసేసి ఇలా అప్లై చేస్తున్నట్లయితే మనకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి. నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను ఎలా స్ప్రెడ్ చేయాలో, ఎందుకంటే నేను స్ట్రైటింగ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తే అంత జిడ్డుగా ఉంటుంది. సో ఈ విధంగా హెయిర్ అంతా ఇలా అప్లై చేయాలన్నమాట హెయిర్కి, అంతే. ఇంకా మళ్ళీ ఇంకేది మీరు మళ్ళీ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకోకూడదు, జిడ్డు అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, అంటే హెయిర్ ఇది సెరం అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ సిల్కీగా ఉంటుంది స్ట్రైటింగ్ చేసిన తర్వాత. అట్ ద సేమ్ టైం హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. రూట్స్కి అంతా ఇలా రాసేసేయండి ఈవెన్గా. సో ఇది ఎక్కువగా జిడ్లాగా ఉండదు, హ్యాండ్స్కి జిడ్లాగా ఉండదు. హెయిర్కి అయితే 2-3 drops అయితే సరిపోతుంది. అంటే మీ హెయిర్ క్వాంటిటీని బట్టి. నాదైతే షార్ట్ హెయిర్ కాబట్టి నేను 2-3 drops తీసుకుంటాను. లాంగ్ హెయిర్ థిక్ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి కొంచెం తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్ట్రైటింగ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అప్లై చేసి హెయిర్ స్ట్రైటింగ్ చేయాలి. సో ఈ డౌట్ చాలామంది అడిగారు. సో అందుకోసం నేను వీడియో చేసేయాలనుకుంటున్నాను, వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి. హెయిర్ సెరమ్ అప్లై చేసిన తర్వాత
మనం స్ట్రైట్నింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రెగ్యులర్గా చేయకూడదు. రెగ్యులర్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అందుకోసం హెయిర్ స్ట్రైటింగ్ అనేది రెగ్యులర్గా చేయకండి. స్ట్రైటింగ్ అనే కాదు, కర్లింగ్ కానివ్వండి, లేకపోతే హెయిర్ బ్లో కానివ్వండి, హెయిర్ తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకోవాలని చెప్పేసి చాలామంది హెయిర్ బ్లో యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది హెయిర్. రెగ్యులర్గా యూజ్ చేస్తే, ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేస్తే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో నేను కోమ్ చేస్తున్నాను, సో స్ట్రైటింగ్ చేయట్లేదు. నేను స్ట్రైటింగ్ ఆల్రెడీ చేశాను ఒక వీడియో, మీరు చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను హెయిర్ స్ట్రైటింగ్ సంబంధించిన వీడియో. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే హెయిర్ స్ట్రైటింగ్ వీడియో కూడా చూడొచ్చు. బట్ ప్రజెంట్ నేను ఏ స్ట్రైటింగ్ యూజ్ చేశానో మీకు నేను చూపిస్తాను. సో ఇదే నేను యూజ్ చేసిన ఫిలిప్స్ యొక్క హెయిర్ స్ట్రైట్నర్. సో కెరాషైన్ స్ట్రైట్నర్ యూజ్ చేశాను నేను. సో ఇది ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. సో రఫ్గా చూపిస్తున్నాను. 360 degrees కార్డ్, రొటేటింగ్ కార్డ్ ఇచ్చారు మనకి. 1 మీటర్ 1.5 మీటర్ మనకి కార్డ్ లెంత్ ఉంటుంది. సో ఇది ఆన్ చేసిన తర్వాత పవర్ సప్లై అనేది ఉంటుంది. మనం హెయిర్ స్ట్రైటింగ్ చేసేటప్పుడు పవర్ సప్లై అనేది ఇస్తాము. సో ఇది ఆన్ చేసిన తర్వాత మనం ఇది 0లో ఉంది కదా, ఇక్కడ 0 ఉంది కదా, మనం దీన్ని మన 1లో కానీ 2లో కానీ పెట్టుకోవాలి. నేనైతే 2లో పెట్టేస్తాను, టెంపరేచర్ తొందరగా హీట్ అయిన తర్వాత తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మన టెంపరేచర్ 1 2, 0 అంటే ఏ టెంపరేచరు ఉండదు. సో ఈ 0లో పెట్టుకుంటే మన హెయిర్ స్ట్రైటింగ్ అవ్వదు. జస్ట్ పవర్ సప్లై ఇచ్చిన తర్వాత కూడా మీరు 0లో పెడితే హీట్ అవుతుంది తప్ప ఆన్లో మాత్రం ఉండదు. పవర్ సప్లై ఆన్ చేసిన తర్వాత 0లో ఉంచితే హీట్ అవ్వదు. 1లో కానీ 2లో కానీ తప్పకుండా ప్లేస్ చేసుకోవాలి మీ యొక్క ఈ బటన్ అనేది. సో ఇది సప్లై అయితే ఉంటుంది, హెయిర్ స్ట్రైటింగ్ చేసేంత వరకు పవర్ సప్లై అయితే ఉంటుంది. సో ఇది రిపీటెడ్ డౌట్ అనమాట, చాలామంది అడిగారు. సో ఇది చెప్పేస్తున్నాను. నేను యూస్ చేసింది ఈ స్ట్రైట్నర్. సో చూసారు కదా. సో మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో సెరం కూడా మీకు చూపించాను, ఏ సెరం యూస్ చేశాను అని చెప్పేసి. సో ఇది నేను యూస్ చేసిన జోస్ యొక్క హెయిర్ సెరం. సో చూసారు కదా, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిర్రర్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.